పుస్తక పఠనంతో ఏకాగ్రత పెరుగుతుందని, జ్ఞానం, మానసిక ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెనాలి మండల విద్యాశాఖ అధికారి 2 వి జయంత్ బాబు అన్నారు. స్థానిక కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముగింపు సభలో మండల విద్యాశాఖ అధికారి వి జయంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ల జోలికి పోకుండా సాధ్యమైనంత సమయం పుస్తకాలను చదవాలని సూచించారు. అవసరానికి మాత్రమే చరవాణి వినియోగిస్తూ గ్రంథాలయాన్ని తరచూ సందర్శిస్తూ మంచి పుస్తకాలు చదవాలని సూచించారు. జిల్లా శాఖ గ్రంథాలయ కార్యదర్శి వంకదార సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ, ఈ వారం రోజులు విద్యార్థులతో ప్రముఖుల ప్రసంగాలతో గ్రంథాలయాలు కలకలలాడాయని, ఇదే విధంగా ప్రతిరోజు గ్రంథాలయాలకు వస్తూ విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్, ముగ్గుల పోటీల్లో విజేతలకు గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి సాయి లక్కరాజు బహుమతులను అందజేశారు. సరస్వతీదేవి, చిన్నారి పెళ్లి కూతురు రాణి రుద్రమదేవి ఫ్యాన్సీ డ్రెస్ వేషధారణలో పాల్గొన్న ప్రైమరీ స్కూల్ చెంచుపేట విద్యార్థినులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, చల్లగాలి శ్రీదేవి, తన్నీరు శివశంకరు, అలపర్తి వెంకటేశ్వరరావు, షేక్ నాగుల్ షరీఫ్, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, చెంచుపేట ప్రైమరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ప్రధానమైన వ్యక్తి ఎవరు? గాంధీ మహాత్ముడే కదా. ఆయన మంచి కొటేషన్ చెప్పారు, చిరిగిన సొక్కాయన తొడుకో. చెప్పండి, కరెక్ట్గా మీరు చెప్పేది. ఎవరు వేసుకోవాల్సింది? గాంధీ గారా? మనం అదే కదా చేస్తుంది. పాపం గాంధీ గారికి ఎక్కడ షర్ట్ ఉండదు. మొదటిది అందరం జాగ్రత్త చూస్తున్నాం, వెండి గాంధీ గారి చొక్కా లేకుండా చూస్తున్నాం. పుస్తకం మాత్రం ఎవరు చదవట్లేదు. ఏం సార్ మీరు అట్లా చెప్తారు? పుస్తకం చదవడం ఉపయోగం ఉంది. సెల్ ఫోన్లో చూస్తే డ్యాన్సులు చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, లేకపోతే ఇంకా మనకు పనికిరాని చాలా చూడవచ్చు. పుస్తకంలో ఏముంటుంది? కాగితాలే కదా, నల్లటి అక్షరాలు ఉంటాయి. ఒక పుస్తకం, ఒక వాక్యం ప్రపంచ స్థితిని, గతిని మార్చేసింది. నెల్సన్ మండేలా గారి పేరు ఉన్నారు కదా, ఉన్నారా? మీ చదువు అయినా, ఇంట్లో చెప్పే పనైనా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది, నా బుద్ధులే అంటే కనుమరుగు అవుతుంది. చదువుకునే వాళ్ళంతా ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ప్రతి క్షణం మీరు ఆడుకుంటూ, ఆటలు తప్పకుండా చక్కగా చదువుకోవాలి. చదువులో ఎవరైతే అగ్రగామి ఉంటారో వాళ్ళు మంచి పొజిషన్లో జీవితంలో స్థిరపడతారు. దీనికి కారణం ఉండాల్సింది ఏదో ఒకళ్ళలో ప్రావీణ్యత ఉండాలి. అది డ్యాన్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, నటన కావచ్చు. ఏదో ఒకళ్ళలో ప్రావీణ్యత ఉన్నవాళ్ళు మాత్రమే చదువులో ఎక్కువ శాతం వృద్ధి చెంది మంచి పొజిషన్లో ఉండగలుగుతారు.